ఓవర్సీస్ స్కాలర్షిప్లు పేదవాళ్ళ పిల్లలు పెద్దవాళ్లతో సమానంగా చదువుకోవాలనే ఉద్దేశంతో 20 లక్షల రూపాయలు విదేశీ విద్యా నిధి కోసం స్కాలర్షిప్లు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు ఒక చర్చి నిర్మాణం జరగాలి అంటే కలెక్టర్ పర్మిషన్ అవసరం ఉండేది. కానీ దాన్ని తొలగించి ఎక్కడికక్కడ మరి చర్చిల నిర్మాణానికి కూడా స్థానిక ప్రభుత్వాల అనుమతితో అంటే సర్పంచ్ గారు కానీ లేదా మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కౌన్సిల్ పర్మిషన్తో చేసుకునే విధంగా చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. అదే మాదిరిగా 43 ఎకరాలు బరియల్ గ్రౌండ్స్ కోసం 43 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే మాదిరిగా ఉప్పల్ బగాయత్లో 2 ఎకరాల విలువైన స్థలాన్ని కేటాయించి రాష్ట్రంలోని క్రిస్టియన్ సోదరులందరికీ ఒక క్రిస్టియన్ భవన్ కూడా ప్రస్తుతం 10 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ స్టేజ్ లో నిర్మాణం ఉంది. అది కూడా తొందరలో పూర్తి కాబోతా ఉంది. అదేవిధంగా